నైట్ టైం కూడా ఏదో ఇంత ట్రాఫిక్ ఉంది ఈ గోవా రూట్లో. ఈ ఫారెస్ట్లో డ్రైవ్ చేస్తూ ఉంటే ఫుల్ ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్లో ఇంత కష్టంగా పోతుంటే మధ్యలో ఇన్నోవా చూడు, మధ్యలో వాడు ఓవర్టేక్ చేయడానికి. ఒక్కసారి మళ్ళీ జామ్ అయిందనుకోండి, ఏంది పరిస్థితి? ఇప్పుడు దీన్ని గైడ్ చేయడానికి కానీ ఎవరు ఉండరు కదా. సో బస్ అని కూడా ఆపుకున్నాడు అక్కడ, బికాజ్ అక్కడ టర్నింగ్ సరిగా లేదనేసి. బెటర్ ఇన్నోవాకి సైడ్ ఇచ్చేద్దామని ఇచ్చేసాను, సో దట్ ఆ ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది, మనం పోవచ్చు, వాళ్ళు పోవచ్చు, అంతా హ్యాపీ. సో ఫైనల్లీ ఎంటర్డ్ గోవా. ఆ బ్రిడ్జి చూడండి ఏం కనిపిస్తుంది కదా, టెర్రిఫిక్ లైటింగ్. అది అది అటల్ సేతు అనమాట. సరే, దాని డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడదాము. In 300 meters at the roundabout, take the next exit. ఈ బ్యూటిఫుల్ లైటింగ్ కదా ఈ బ్రిడ్జికి. అయితే ఈ బ్రిడ్జ్ పైనుంచి ఉంది కదా, ఈ పక్కన ఇంకో బ్రిడ్జ్ కట్టుంది. అటు టర్నింగ్ ఇచ్చుకుంటే చూడండి, అబ్బో సూపర్ కదా. అది క్రూజ్, ఏదో క్రూజ్ షిప్ పోతా ఉంది. సో గోవా వైబ్ అప్పుడే తెలిసిపోతుంది చూడండి, అసలు టోటల్గా డిఫరెంట్గా కనిపిస్తుంటుంది గోవా. మేము ఇప్పుడు క్యాలంగూట్ వెళ్తున్నాం అనమాట. సో క్యాలంగూట్ బీచ్ దగ్గరనే ఏదైనా హోటల్ తీసేసుకొని అక్కడ ఉంటే నెక్స్ట్ డే క్యాలంగూట్ బీచ్ అట్లా ప్లాన్ చేయొచ్చు అనేసి ఉంది. ముందు అడ్వాన్స్డ్గా బుక్ చేయలేదన్నమాట కావాలనేసి. సో దట్ అవి ఎట్లుంటాయో, ఎందుకంటే మాకు మెయిన్గా పార్కింగ్ 2 కార్లకు పార్కింగ్ కావాలా. సో 2 కార్ల పార్కింగ్ ఉన్న హోటలే బుక్ చేయాలి. సో దానికి మేము అక్కడ వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ సెర్చ్ చేస్తూ ఉన్నాము, అది అప్డేట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. నిన్న నైట్ క్యాలంగూట్ బీచ్ చేరుకున్నాము, దగ్గరలో ఒక హోటల్ తీసుకున్నాము. సో మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత డైరెక్ట్ బీచ్లోకి వచ్చేసాము. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ క్యాలంగూట్ బీచ్ వే. ఎక్కువ రద్దీగా అయితే లేదు, పర్లేదు. ఈ బీచ్ చాలా రష్ ఉంటుంది జనరల్గా, అండ్ ఫారినర్స్ మాత్రం ఒక్కరూ కనిపించట్లేదు. ఇంతకుముందు ఈ బీచ్లో ఫారినర్స్ అంతా బాగా ఉండేవాళ్ళు. నేను ఇంతకుముందు విజిట్ చేసినప్పుడు చాలామంది వాళ్ళే 30-40% కనిపించేవాళ్ళు. అయితే ఈ తర్వాత రాను రాను ఏం జరిగిందంటే ఇక్కడ ఇది బాగా కమర్షియలైజ్ అయిపోయింది అనమాట ఈ బీచ్. అండ్ ట్యాక్సీ ఫేర్స్ క్యాలంగూట్ బీచ్ అంటూనే బాగా ఎక్కువ చేయడం కానీ, అంత అన్రెగ్యులేటెడ్ ట్యాక్సీ ఫేర్స్ ఉంటాయి, అండ్ నాయిస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది పెద్ద బీచ్ యాక్చువల్గా. సో ఈ ఫారినర్స్ అంతా ఏంటంటే సౌత్ గోవాలో ప్రిఫర్ చేస్తున్నారంట ఈ మధ్య. అంటే కొంచెం పీస్ఫుల్ బీచ్లు అనమాట ఇవి, కామ్గా ఉంటాయి. అది బెనౌలిం, పాలోలెం, అగోండా బీచ్ అక్కడ ఎక్కువ అటు షిఫ్ట్ అయిపోయారు అనమాట వీళ్ళంతా. ఈ క్యాలంగూట్ బీచ్ నార్త్ గోవాలో ఉంటుంది. ఈ బీచ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం పెద్ద బీచ్, స్పేషియస్గానే ఉంటుంది, అంటే ఎక్కువ బీచ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ షాక్స్ ఉంటాయి. సో ఈ షాక్స్లో మనము రెంట్ తీసుకొని ఏదో ముందు కనిపించేవే, సో రిలాక్స్ కావచ్చు. అండ్ ఫుడ్కి ప్రాబ్లమే లేదు, ఎటు చూసినా ఆ ఫుడ్ రెస్టారెంట్లు షాక్స్ వెనకాల వాళ్ళవే అవి ఉన్నాయన్నమాట. సో మనకి ఫుడ్, డ్రింక్స్, ఎవ్రీథింగ్ అక్కడ ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు జనరల్గా ప్రిఫర్ చేస్తారు. పిల్లలు అంతా ఉంటే కనుక పోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు ఈ బీచ్ కూడా. బట్ ఇంకా మంచి మంచి బీచెస్ గోవాలో చాలా ఉన్నాయి, ఒకసారి స్టడీ చేసి డిసైడ్ యువర్ సెల్ఫ్. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ షాపింగ్ అని వచ్చాము. ఇది క్యాలంగూట్ బీచ్కి లీడ్ చేసే రోడే, ఇది క్యాలంగూట్ ఏరియాలోనే అదే ఏరియా ఇది. డిన్నర్కి మళ్ళీ బీచ్లోకే వచ్చేసాము.
డిన్నర్ అయ్యాక ఇంకా రూమ్స్కి వెళ్తా ఉన్నాము. సో డే 1 ఈ విధంగా కంప్లీట్ అయ్యింది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా. ఇప్పుడు అటల్ సేతు మీద నుండి వెళ్తూ ఉన్నాము. నిన్నటి వీడియోలో ఒక 5 మినిట్స్కి ఈ వీడియోలో వెనక్కి వెళ్తే నిన్న చూపించాను. ఇది నైట్ కలర్ఫుల్గా లైట్లు రంగురంగులు మారుతూ అండ్ ఆ సైడ్ ఇప్పుడు చూస్తున్న సైడు మీకు క్రూజులు ఎంత బ్యూటిఫుల్గా ఉండిందో. ఇప్పుడు డే టైం ఇలా ఉంది ఇది. సో ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడదాము. ఇది 2019లో ఫిబ్రవరిలో ఓపెన్ అయింది. ఇది కేబుల్ బ్రిడ్జ్ అనమాట గోవాలో. ఈ బ్రిడ్జ్ ఇండియాలోనే 4th లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ అట. అండ్ ఇది ఏంటంటే దీని హైట్ కూడా 30 మీటర్స్ ఉంటుంది, అంటే 98 ఫీట్ అనమాట ఇది. సో లెంత్ కూడా 3.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆబ్వియస్లీ ఇంకా ఆటోలు అండ్ 2 వీలర్స్ వీటిని అలౌ చేయరు. ఇప్పుడు లారీ కూడా వెళ్తుంది అక్కడ. సో ఓన్లీ 4 వీలర్స్, ఆ పెద్ద వెహికల్స్ అవి మాత్రమే అలౌడ్ అనమాట. మాండోవి రివర్ మీద కట్టిన ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ నేషనల్ హైవే 66 జాతీయ రహదారి 66 అనమాట. ఇది పోర్వోరిమ్ పానాజీ మధ్యలో కట్టి ఉన్నది. గోవాలో అత్యంత ప్రసిద్ధమైన చర్చ్ బాసిలికా ఆఫ్ బామ్ జీసస్కు చేరుకున్నాము. ఇది ఓల్డ్ గోవాలో ఉంటుంది. ఈ పవిత్రమైన చర్చ్ని 1605 సంవత్సరంలో పోర్చుగీస్ వారు నిర్మించారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లాగా 1986 సంవత్సరంలో యునెస్కో వాళ్ళు ప్రకటించారు. ఈ చర్చి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ గారి పవిత్ర దేహాన్ని దాదాపుగా 470 సంవత్సరాల నుంచి భద్రపరిచుంచారు. హౌ గ్రేట్ ఈస్! ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ జావియర్ గారి దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు గోవాకు వస్తారు. అక్కడి నుంచి ఈ గోవాలో ఫేమస్ అయిన ఈ కెసినోస్ ఉన్న రూట్లో డ్రైవ్ చేస్తూ వెళ్ళాము. ఫస్ట్ మనకు కింగ్స్ కెసినో ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో 1500 రూపీస్ నుంచి 2500 రూపీస్ వరకు ఎంట్రీ ఫీ ఉంటుంది. ఈ ఎంట్రీ దీంట్లో ఏంటంటే మనకు 1 టైం ప్లేయింగ్ కూపన్ వర్త్ 500 ఇస్తారు. అన్లిమిటెడ్ డిన్నర్, 2 బ్రాండ్ల ఆల్కహాల్ ఇవన్నీ ఉంటాయి. ఇది గోవాలో బిగ్ క్యాసినో అనమాట. ఇది ఫేమస్ ఫర్ బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ క్యాసినో ఇన్ గోవా, బిగ్ డాడీ క్యాసినో. ఈ బిగ్ డాడీ క్యాసినోలో ప్యాకేజెస్ ఏంటంటే 4000 నుంచి స్టార్ట్ అవుతాయి. 4000 వాళ్ళకి ఏంటంటే ఒక 1000 రూపీస్ వర్త్ గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ ఎంజాయ్ అన్లిమిటెడ్ ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్, లావిష్ డిన్నర్ ఉంటుంది, బఫే, అండ్ అలాగే లైవ్ ఎంటర్టైన్మెంట్ ఫీచరింగ్ ఇంటర్నేషనల్ డాన్స్ యాక్ట్స్ సచ్ యాజ్ పోల్ డాన్సర్స్. సో ఇవన్నీ పోల్ డాన్సింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కొంచెం ప్రీమియం ప్యాకేజ్ ఏంటంటే 5000 రూపీస్ అనమాట. పైన చెప్పినవన్నీ ప్లస్ కొంచెము లగ్జరియస్గా ఉంటుంది ఇది. అండ్ విఐపి ప్యాకేజ్ ఉంది, అది 6000 రూపాయలు అనమాట. ఈ ప్యాకేజ్లో ఏంటంటే ఈ ఎంటర్టైన్మెంట్కి ఫ్రంట్ సీట్స్లో కూర్చునే అవకాశం ఒకటి ఉంటుంది వీళ్ళకు. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.